రిపేరు చేశాడు. ఇంకొంత దూరం పోయాడు, చీకటి పడింది. మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళుపై నుండి అన్ని కూడా దోచుకొని పారిపోయాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా? పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా? అదే జరిగింది. పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం, రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం. మూడోది, రాష్ట్రాన్నే విధ్వంసం చేశాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ డ్రైనేజీలైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అందుకే అంటున్నా, రజనీకాంత్ డైలాగ్, రాజా అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడ చూసినా బాధుడే బాధుడు. ఇప్పుడే పీతాని చెప్పాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అనుకుంటున్నాడు. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే వీళ్ళబ్బ సొమ్ము మారిగా అడ్డుపడ్డాడంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నువ్వు విజిలెన్స్ పంపిస్తావా? బెదిరిస్తావా? రేపు నువ్వు ఏ విధంగా, ఒకవేళ నేనే అనుకోనుంటే ఈ జిల్లాలో నువ్వు వ్యాపారాలు చేసేవాడివా అని అడుగుతున్నా నేను. తమ్ముళ్ళు, ఇంకో పక్క ఈ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అక్వా రంగం, పెద్ద ఎత్తున అక్వా రంగం ఉంది. జగన్ పరిపాలనలో మొత్తం రంగమే కుదేలైపోయింది. ఒక్కసారి 5 ఏళ్లకు మనకు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్వా రంగానికి పెద్దపీట వేశాను. రాయలసీమలో హార్టికల్చర్ కి పెద్దపీట వేశాను. ఆదాయం రావాలని కోరుకున్నాను. పెద్ద ఎత్తున అక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూడండి, అప్పుడు 2 లక్షల ఎకరాలు సాగు పెంచాం. ఈరోజు ఏం జరిగింది? అక్వా రంగంలో సాగు ఖర్చు 3 రెట్లు పెరిగింది. మద్దతు ధర లభించడం లేదు. ఫీడ్ గాని, మందులు గాని, కరెంటు బిల్లులు గాని, సెస్ గాని పెంచి అక్వా రంగాన్ని చంపేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క ₹1.50కే కరెంట్ ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్న అక్వా రైతుల్ని. ఇక్కడ చూస్తే జోన్స్ అని పెట్టాడు. జోన్స్ అని పెట్టి జోను, నాన్ జోన్ అని, నాన్ జోన్ లో ఉంటే ఇష్టానుసారంగా ₹3.50 చేశాడు. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రేట్లు పెంచేశాడు, ఆంక్షలు పెట్టాడు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఒక్కరికి ₹1.50కే కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేనది. ఏఎంసీ సెస్ పెంచారు, నీటి పన్ను పెంచారు, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచారు, ఏరియేటర్లు విపరీతంగా పెంచేశారు. మోటార్లపై కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలోనే మళ్ళీ అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క రైతు
వరి రైతు మొన్నే చూశారు మీరు. 4 రోజులు నేను గోదావరి జిల్లాలో ఉన్నా. మీరు పండించిన పంట కొనకపోతే దోపిడీ జరుగుతూ ఉంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడైనా సరే 4.5 సంవత్సరాలు ఎవరికైనా రైతుకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కౌలు రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధాన్యం కొనుగోలుకి గోని సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు.